వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా ఎస్. ఆరుముగ కుమార్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి జంటగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది కొత్త కథ ఏం కాదు. ఇలాంటి సినిమాలన్నీ తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా వచ్చాయి. డబ్బు కోసం 2-3 గ్యాంగులు ట్రై చేయడం, అందుకు బ్యాంకుని దోపిడీ చేయాలని డిసైడ్ అవ్వడం, ఆ తర్వాత క్రైమ్ నుండి తప్పించుకోవడం, ఇదే సినిమా. డార్క్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. కథ రొటీనే కానీ విజయ్ సేతుపతి స్క్రీన్ ప్రజెన్సెస్, యాక్టింగ్, మేనరిజంతో డైరెక్టర్ మ్యాజిక్ చేశాడని చెప్పాలి. లవర్ కోసం హీరో దొంగగా మారడం, ఒక సమస్య నుంచి తప్పించుకోవడం ప్రయత్నిస్తే మరో సమస్యతో చిక్కులో పట్టడం నడుస్తుంది. డ్రగ్స్ స్మగ్లింగ్, ఇల్లీగల్ గ్లాంబింగ్స్, చక్రవడ్డీ లాంటి నెంబర్ 2 బిజినెస్ చూపించే విధానం బాగుంది. ఇందులో ప్రధానంగా బ్యాంకు దోపిడీ ఉండడంతో ఇటీవలే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమా గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ లో నటినటుల పరిచయాలు, వారు ఎందుకోసం కష్టపడుతున్నారో చూపించారు. కామెడీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ కథను నడిపించారు డైరెక్టర్. అసలైన స్టోరీ మాత్రం సెకండ్ హాఫ్ లో చూపించారు డైరెక్టర్. బ్యాంకు రాబరీ కోసం హీరో వేసే ప్లాన్, ఆ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. బ్యాంకు దోపిడీ, అలా బ్యాంకులో దొంగిలించిన సొమ్ముతో హీరో బయటపడటం కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ, ఉత్కంఠభరిత సన్నివేశాలు కథనంపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తాయి. అయితే ఇందులో విజయ్ సేతుపతికి సంబంధించిన గతాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పకపోవడం మైనస్ గా మారింది. అలాగే క్లైమాక్స్ లో డైరెక్టర్ రాసుకున్న గేమ్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇకపోతే నటీనటుల గురించి మాట్లాడుకుంటే బోల్డ్ కాస్త పాత్రలో విజయ్ సేతుపతి తనదైన నటన కనబరిచాడు. యోగిబాబు ఎప్పట్లాగే కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని చెప్పాలి. యోగిబాబు కామెడీకి ఆడియన్స్ ఫిదా అయిపోతారు. సీరియస్ సిచ్యువేషన్ లో కూడా యోగిబాబు వేసే పంచులు వర్కౌట్ అయ్యాయి. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్ తన అందంతో నటనతో మెప్పించింది. అలాగే దివ్య పిల్లే కూడా తనదైన పాత్రలో స్పెషల్ గా కనిపించింది. విలన్ గా అవినాష్ పవర్ఫుల్ పాత్ర పోషించాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఒక్కసారి టైం పాస్ కోసం ఈ సినిమా చూడొచ్చు.